నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనిషి తన మనుగడ కోసం అనేక కొత్త వాటిని కనుగొంటూ ఉంటాడు. అందులో ప్రధానమైనవి రైళ్లు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు రైల్వేలు ఉపయోగపడుతున్నాయి. రైల్వే మార్గాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రపంచంలో రైల్వే వ్యవస్థ లేని దేశాలు సాధారణంగా మనకు కనిపించవు. ప్రపంచంలో రైల్వేలకు బీజం ఎప్పుడు పడింది, ఎలా పడింది, ఎందుకు పడిందనే అంశాలు చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. మాకెందుకు బాబు ఈ విషయాలు, రైలు వచ్చిందా, ఎక్కామా, వెళ్ళామా అన్నట్లుగా ఉండాలి కానీ వాటి గురించి తెలుసుకుని మేమేం చేస్తామని అంటూ ఉంటారు. కానీ మానవ మనుగడకు, మనిషి అభివృద్ధిలో కీలక పాత్రను పోషించిన రైల్వేల గురించి మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. రోజు మనం తినే తిండి గురించి తెలుసుకోకుండా తినలేం కదా. రోజు మనం వేసుకునే బట్టల గురించి తెలియకుండా వేసుకోలేం కదా. అదేవిధంగా చౌకగా ప్రయాణం చేసే రైల్వేల గురించి కూడా తెలుసుకోకుండా ప్రయాణం చేయడం కూడా తప్పే అవుతుంది. కనీస అవగాహన ఉండాలి. ఈ జనరేషన్కు తెలిసిన వాళ్ళు రైళ్లు అంటే ఎలక్ట్రిక్, ఇప్పుడు వస్తున్న సెమీ హై స్పీడ్ రైళ్లు. హైదరాబాద్లో ఎక్కితే గంటల వ్యవధిలో ఢిల్లీకి చేరుకుంటాం. అంత స్పీడ్గా రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణ సమయం మరింత తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. చుక్ అంటూ పొగలు కక్కుతూ పరుగులు తీస్తున్న రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులేంటో ఇవాల్టి స్పెషల్ స్టోరీలు తెలుసుకుందాం. ముందు తరాల వారికి రైళ్లు అంటే బొగ్గు, డీజిల్ రైళ్లు మాత్రమే తెలుసు. బొగ్గుతోనూ డీజిల్తోనూ నడిచే రైళ్లు వేగం కొంత తక్కువగా ఉంటుంది. ఎంత ఎత్తైన వాటిని కూడా ఈ రైళ్లు ఈజీగా ఎక్కేస్తాయి. దీనికంటే ముందు స్టీమ్ ఇంజిన్ రైళ్లు అందుబాటులో ఉండేవి. స్టీమ్ ఇంజిన్ రైళ్ల వేగం తక్కువ, పైగా నిర్వహణ వ్యయం అధికం కావడంతో స్టీమ్ లోకోమోటివ్ రైళ్లు కొంతకాలం మాత్రమే పరుగులు తీశాయి. అయితే రైళ్ల ఆగమనానికి పునాదులు వేసింది స్టీమ్ ఇంజన్లే కాబట్టి నేటికి పలు ప్రాంతాల్లో ఈ స్టీమ్ ఇంజన్లను మ్యూజియంలలో ప్రదర్శిస్తున్నారు. మనకు తెలిసినంత వరకు రైళ్లు 1800లలో వెలుగులోకి వచ్చాయి. కానీ రైలు అనే మాటకు పునాదులు పడింది మాత్రం 1600లోనే. అప్పటికే పారిశ్రామిక విప్లవం మొదలైంది. మనిషి చక్రాన్ని కొనుక్కుని విరివిగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. చెక్కతో తయారు చేసిన చక్రాలు అందుబాటులోకి వచ్చాక ఎద్దులను, గుర్రాలను ఉపయోగించి బండ్లను లాగుతున్నారు. ఆ తర్వాత వీటిపైనే ఎక్కువగా ప్రయాణాలు సాగించారు. 4-5 కంటే ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది ప్రయాణించేలా ప్రయాణ సాధనాల్లో మార్పులు తీసుకురావాలని అనేక మంది ప్రయత్నించారు. యూరప్ ఖండంలో వీటికి పునాదులు పడ్డాయి. అప్పటికే కార్మిక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో మనిషికి ఉపయోగమైన బొగ్గును, ఇనుప ఖనిజం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇలా తీసిన బొగ్గు, ఇనుప ఖనిజాలను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించేందుకు చెక్కతో ట్రాక్లను ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ పై నుంచే వాహనాలు ఈజీగా వెళ్లేవి. రైలు పట్టాలకు చెక్కతో వేసిన ట్రాకులే పునాదులుగా మారాయి. రైలు పట్టాలకు చెక్క పట్టాలే పునాదులు అని చాలా మందికి తెలియకపోవచ్చు. రైల్వేలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులేంటో ఈ రోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పద్దెనిమిదవ శతాబ్దం వరకు
సరుకు రవాణా కోసం బండ్లను, గుర్రపు బండ్లను వినియోగించేవారు. సముద్రం వరకు బండ్ల ద్వారా సరుకులను రవాణా చేసి అక్కడి నుంచి ఓడలో తరలించేవారు. ఒక చోట నుంచి మరో చోటుకు సరుకు రవాణా చేయడానికి చాలా సమయం పట్టేది. గంటలు కాదు, రోజుల సమయం పడుతుండేది. పారిశ్రామిక విప్లవాన్ని ఎదుర్కొనేందుకు రైల్వేలు అందుబాటులోకి తీసుకురావాలని అప్పటి మేధావులు నిర్ణయించారు. 18వ శతాబ్దం చివరి నాటికి రైల్వే కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇలా అందుబాటులోకి వచ్చిన కాన్సెప్ట్ పై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ప్రయోగాల్లో భాగంగా 1804లో రిచర్డ్ ట్రెవిథిక్ లోకోమోటివ్ ఇంజన్ను తయారు చేశాడు. స్టీమ్తో నడిచే స్టీమ్ ఇంజన్ అందుబాటులోకి రావడంతో పారిశ్రామిక రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. లోకోమోటివ్ ఇంజిన్ ప్రయాణం చేసేందుకు ఇనుప పట్టాలను డిజైన్ చేశారు. చెక్క పట్టాలను తొలగించి వాటి స్థానంలో ఇనుప పట్టాలను అమర్చారు. ఇనుప పట్టాల మధ్యలో కంకర రాళ్లను వేసి పట్టాలు కదలకుండా చేసి మొదటి స్టీమ్ ఇంజిన్ నడిపించారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచ గమనంలో వేగం పుంజుకుంది. రైల్వేలు ఆవిర్భవించిన తొలి రోజుల్లో రా మెటీరియల్స్ తో పాటు తయారు చేసిన వస్తువులను రవాణా చేసేవారు. 19వ శతాబ్దం మధ్య భాగం వరకు వీటి కోసమే రైల్వేలు ఉపయోగపడ్డాయి. ఇంగ్లాండ్లో మొదటి రైల్వే వ్యవస్థ ప్రారంభమైన 19వ శతాబ్దం మధ్య భాగానికి వచ్చేసరికి యూరప్, ఉత్తర అమెరికాలో రైల్వేల నిర్మాణం జరిగింది. స్టీమ్ ఇంజన్లు అందుబాటులోకి రాకపూర్వం బోగీలకు గుర్రాలను కట్టి లాగించేవారు. గుర్రాలను అదుపు చేసిన బోగీలు వేగంగా పరుగులు తీయడం ప్రమాదాలకు దారితీసేది. గుర్రాలకు బదులుగా బోగీలను లాగేందుకు వేటిని వినియోగించాలి అనే చర్చలో భాగంగానే పరిశోధన జరిగింది. ఈ పరిశోధనల ఫలితమే లోకోమోటివ్ స్టీమ్ ఇంజన్ల ఆవిర్భావం. లో లోకోమోటివ్ ఆవిర్భావం తర్వాత యూరప్లో రైల్వేల వ్యవస్థల ఏర్పాట్లో వేగం పుంజుకుంది. అదే సమయంలో అసమానతల్లోనూ వేగం పుంజుకుంది. శ్రమ దోపిడీ పెరిగింది. దొంగతనాలు పెరిగిపోయాయి. రైళ్లను దోచుకోవడం మొదలుపెట్టారు. 1885లో బ్రిటన్లోని గ్రేట్ ట్రైన్ దొంగతనం నాటి యూరప్లో అతిపెద్ద దోపిడీగా గుర్తింపు పొందింది. ఈ దోపిడీ తర్వాత వేగంగా ప్రయాణించే రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నాటి అధికారులు భావించారు. రైల్ ఇంజిన్ వీల్స్ లో పలు మార్పులు చేసి వేగంగా ప్రయాణించేందుకు అనుకూలమైన చక్రాలను తయారు చేశారు. రైలు ఇంజన్లతో పాటు బోగీలలో కూడా మార్పులు చేశారు. పట్టాలపై ఈజీగా రైలు కదిలేందుకు అవసరమైన విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి. యూరప్, నార్త్ అమెరికాతో పాటు ఇంగ్లాండ్, కామన్వెల్త్ దేశాల్లో రైళ్లను ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. బ్రిటన్కు ప్రధాన వనరుగా ఉన్న భారత్పై దృష్టి సారించిన బ్రిటిష్ దొరలు భారత్లో రైళ్లను ప్రవేశపెట్టారు. 19వ శతాబ్దం మధ్య భాగంలో భారత్లో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ముడి పదార్థాలు, సైన్యాన్ని తరలించేందుకు మాత్రమే మొదట బ్రిటిష్ ప్రభుత్వం రైల్వేలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతే భారతదేశంలో అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. సమిష్టి సమాజం అనే ఒక ఆలోచనలకు రైళ్లు కూడా ఒక కారణం. స్వాతంత్ర పోరాటంలో రైళ్లు కీలక పాత్రను పోషించాయి. మరోవైపు వలస రాజ్యాలు తమ ఆధీనంలో ఉన్న దేశాలలో రైల్వేలను నిర్మించి ఆయా దేశాలపై నియంత్రణను బలోపేతం చేసుకున్నాయి. స్వతంత్రానికి రావడానికి 90 ఏళ్ల పూర్వమే అంటే 1850 దశకంలోనే భారత్లో రైల్వే వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో తొలి రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ముంబై నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల మేర మొదటి ప్రయాణం కొనసాగింది. ఈ 34 కిలోమీటర్ల ప్రయాణం కోసం సుల్తాన్ సింధ్ సాహిబ్ అనే 3 ఇంజిన్లను వినియోగించారు. 1854 నుంచి 1900 మధ్య కాలంలో దేశంలోని ప్రధాన నగరాలు, వాణిజ్య కేంద్రాల మధ్య రైల్వే వ్యవస్థలు అభివృద్ధి సాధించాయి. ఇక రైల్వేలు దేశంలోకి ప్రవేశించిన సమయంలో ప్రైవేటు వ్యవస్థల ఆధీనంలో ఉండేవి. వారి సౌజన్యంతోనే రైల్వే వ్యవస్థలు కొనసాగాయి. అయితే తొలిసారిగా దేశంలో 1901లో రైల్వే బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ఆధ్వర్యంలోనే రైల్వే వ్యవస్థలు పనిచేయడం మొదలుపెట్టాయి.
దేశంలో ఎలక్ట్రిక్ రైళ్లను తొలిసారిగా ఎప్పుడు నడిపారో తెలుసా? మనం అనుకుంటాం ఎలక్ట్రిక్ రైళ్లు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలి అంటే 1980 తర్వాతే అందుబాటులోకి వచ్చాయని అనుకుంటాం. కానీ ఎలక్ట్రిక్ రైలు 1925లోనే అందుబాటులోకి వచ్చింది. ముంబై నుంచి కుర్లా వరకు ఈ రైలు నడిచింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైలును ఆ తర్వాత నిలిపివేశారు. స్టీమ్, బొగ్గు, డీజిల్ రైళ్ల పరంపర కొనసాగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలు శాంతంగా నిర్వహించిన రైల్వే సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేశారు. మార్చి 31, 1951న రైల్వేలను జాతీయం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత రైల్వే వ్యవస్థను 17 జోన్లుగా విభజించారు. 1970 నుంచి డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ రైళ్లు ఒకదాని తర్వాత ఒకటిగా అందుబాటులోకి వచ్చాయి. 1980 నుంచి దేశంలో రైళ్ల ఆధునీకరణ ప్రారంభమైంది. 1980లో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2000 నుంచి గరీబ్ రథ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలా తీర్చిదిద్దారు. ఈ రైళ్లకు దేశంలో మంచి ఆదరణ లభించింది. 2014లో సెమీ హైస్పీడ్ రైళ్ల ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. 2019లో తొలి వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ సంస్థ భారతీయ రైల్వేలు ప్రతిరోజు 2.3 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం 1 కోటి మంది ఉద్యోగస్తులు రైల్వేల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి రైల్వేలు కీలకంగా మారాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య హైస్పీడ్ రైల్వేలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 2026లో తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది. 2030 నాటికి పూర్తి స్థాయి గ్రీన్ ఎనర్జీతో రైల్వేలను ఆధునీకరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అంతర్జాతీయ రైల్వేల విషయానికి వస్తే 1804లో స్టాక్టన్, డార్లింగ్టన్ రైల్వే స్టేషన్ల మధ్య మొదటి రైలు పరుగులు తీసింది. 1804లో చేసిన ప్రయోగం ఫలించడంతో 1830లో తొలిసారి లివర్పూల్లో మాంచెస్టర్ మధ్య రైలు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రపంచంలో మొట్టమొదటి సబ్వే రైల్వే 1890లో లండన్లో ప్రారంభమైంది. ఇకపోతే ప్రపంచంలోనే లాంగెస్ట్ రైల్వే ట్రాన్స్ సెర్బియన్ రైల్వేను 1916లో ప్రారంభించారు. ఈ రైల్వే 9289 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటుంది. ప్యారిస్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఓరియంట్ ఎక్స్ప్రెస్ పేరుతో లగ్జరీ ట్రైన్ ను ప్రవేశపెట్టారు. అందానికి, సాహసానికి ప్రతీకగా ఈ ఓరియంట్ ట్రైన్ నిలిచింది. ప్రపంచంలో చాలా దేశాల్లో హై స్పీడ్ రైళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కానీ జపాన్లో 1964లోనే హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు షింకన్సెన్ ట్రైన్ లో పలు మార్పులు, చేర్పులు చేసుకుని నేటికి విజయవంతంగా పరుగులు తీస్తోంది. 1994లోనే యూకే, ఫ్రాన్స్ అండర్ వాటర్ టన్నెల్ ను ప్రారంభించారు. ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఇదొక నిదర్శనంగా చెప్పాలి. హైపర్ లూప్, ఆటోమేషన్, ఎకో ఫ్రెండ్లీ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.